పరిశుద్ధాత్మ దేవుడు ఆయన పరలోకం నుంచి మన మీదకి దిగి రావాలంటే సాధారణమైన విషయం కాదమ్మా. ఒక అద్భుతం చేయాలంటే నీవు చేసిన ప్రార్థనకు అద్భుతం చేసేయడు. ఆత్మదేవుడు వస్తేనే అద్భుతాలు. అప్పగించుకుని ప్రార్థన చేద్దామా? நிம்மதியில்லை என்று சொல்லி நான் அழுதேனே, நிம்மதி தாரை எனக்காக சிலுவையை சுமந்தார். நிம்மதியில்லை என்று சொல்லி நான் அழுதேனே, நிம்மதி தாரை எனக்காக சிலுவையை சுமந்தார். నీవుంటే చాలయ్యా, నీ ఎరుక పోదు మాండవు. నీవుంటే, నీ ఆత్మ మా మధ్యలో ఉంటే మా కుటుంబాల్లో సమాధానమయ్యా. నీ ఆత్మ మా మధ్యలో ఉంటే అద్భుత కార్యాలు యేసయ్యా. నీ ఆత్మ మా మీద ఉంటే మాలో మార్పు, మా శరీరంలో మార్పు. ఒకటి చెప్పనా, ఆయన మీలోకి వస్తే మీలో కలుగుతున్న ప్రతి వ్యాధిని, బలహీనతని